నమస్కారం. మీరు చూస్తున్నారు ఓఎస్ఎం ఆయిల్కి సంబంధించి మనము ఒక కొత్త ఛానల్ అయితే మనం స్టార్ట్ చేయడం జరిగింది. సో దీంట్లో మనము రెగ్యులర్గా ఓఎస్ఎం ఆయిల్స్ వాడినటువంటి రైతుల యొక్క ఇంటర్వ్యూస్ని అయితే ఖచ్చితంగా మీకైతే అందించడం జరుగుతూ ఉంది. ఓఎస్ఎం ఆయిల్కి సంబంధించిన ప్రతి సమాచారం కానీ ప్రతి వీడియో కానీ ఏదైనా కానీ మనకి ఈ ఛానల్ ద్వారానే మీకైతే రెగ్యులర్గా ఇక్కడ నుంచి అందించడం జరుగుతూ ఉంది. సో ఇప్పుడు ఇంతకుముందు మీరు నా ఛానల్ రైతన్నకు సమాచారం అనే ఛానల్లో మీరు రెగ్యులర్గా నా వీడియోస్ చూసి అక్కడ సపోర్ట్ చేసి చాలా మనకి సపోర్ట్ అనేది ఇచ్చారు మీరు. సో దానికి లాగానే ఈ ఛానల్లో వచ్చే వీడియోస్ కూడా చూడండి. రైతులు ఏ విధంగా మనకి ఓఎస్ఎం ఆయిల్స్ని వాడుకుంటా ఉన్నారు, ఏ విధంగా రిజల్ట్స్ పొందుతూ ఉన్నారు, ఎంత పెట్టుబడి అవుతుంది, సో తర్వాత ఏ విధంగా దిగుబడులు వస్తున్నాయి అనే దాని గురించి పూర్తిగా మనం ఈ సంవత్సరం ఇప్పుడు ఎండింగ్లో ఉన్నాం. మనం అంటే ఇప్పుడు ప్రజెంట్గా ఉన్న ప్రాబ్లమ్స్కి ఎర్రనల్లికి పైన ఎగురులు మాడడానికి తర్వాత దానికి సంబంధించి మనం కొంతమంది రైతులకైతే మనం చెప్పాము, వాళ్ళు తీసుకున్నారు, వాడారు, ఆ విధమైన రిజల్ట్స్ పొందుతూ ఉన్నారు. సో వాళ్ళు స్టార్టింగ్ స్టేజ్లో ఉన్నారు. ప్రతి ఒక్క రైతుకి సంబంధించిన వీడియో కూడా మీకు వస్తుంది. ఖచ్చితంగా వాళ్ళతోటి మనము రాబోయే రోజుల్లో వీడియోస్ అయితే మనం తీస్తాం కూడా. కొంతమంది రైతులతో మన భూపాలపల్లి ఏరియాలో ఒక 2-3 రైతులతో మనం వీడియోస్ చేసాం. మన ఖమ్మం డిస్ట్రిక్ట్లో కూడా వీడియోస్ చేసాం. రాబోయే రోజుల్లో మనం ఖమ్మం కానీ, ఇటు భద్రాద్రి కొత్తగూడెం కానీ, తర్వాత ములుగు కానీ, ఏటూరు నాగారం కానీ, ఇంకా మనకి భూపాలపల్లి ఏరియాలో, తర్వాత పరకాల ఏరియాలో కానీ, వరంగల్ ఆ ఏరియా హనుమకొండ ఏరియాలో కానీ చాలామంది రైతులు, ఇంకా చూసుకుంటే నిర్మల్ ఏరియాలో కానీ, తర్వాత అటు సైడ్ కరీంనగర్ కానీ, ఇట్లా చాలామంది రైతులు అయితే మనకి ఈ ఓఎస్ఎం ఆయిల్స్ని వాడి మనకి రెగ్యులర్గా మనతో పాటు మెసేజ్ చేస్తూ ఉన్నారు. కంపెనీతో కూడా కంపెనీకి సంబంధించిన నెంబర్స్ కూడా కాల్ చేసి మాట్లాడుతూ ఉన్నారు. సో మీరందరూ కూడా చాలామంది వాడున్నారు. మీకు ఎట్లా రిజల్ట్ అనిపించింది కూడా కింద కామెంట్ చేసే ప్రయత్నం చేయండి. డెఫినెట్గా మీరు మొదటి డోస్ వాడిన వాళ్ళు, సెకండ్ డోస్ వాడిన వాళ్ళు ఖచ్చితంగా మీరు 3వ డోస్ కానీ 4వ డోస్ కానీ ఖచ్చితంగా తీసుకొని వాడండి. మీకు వాటితో పాటుగా మీకు ఎంతమంది 2 డోసులు కొట్టిన తర్వాత ఏ విధమైన రిజల్ట్ అయితే వచ్చిందో వాటికి మించిన రిజల్ట్ మీకు 3వ డోస్ కానీ 4వ డోస్ కానీ వస్తుంది. ఖచ్చితంగా మీరు ఈ టైంలో మనము ఈ తీవ్రత, ఎర్రనల్లి తీవ్రత బాగా అధికంగా ఉంది, నల్లతామర పురుగు తీవ్రత అధికంగా ఉంది కాబట్టి మీరు ఫస్ట్ డోస్ కొట్టిన 7వ రోజు 8వ రోజులోనే మీరైతే ఈ విధమైన డోసులు కొట్టుకునే విధంగా ప్రయత్నం చేయండి. దాంతోపాటు ఒకవేళ నేనేమంటున్నా అంటే మన ఆయిల్స్ వాడే రైతులు మధ్యలో టెక్నికల్స్ వాడొచ్చా అని చెప్పి డౌట్స్ అడుగుతూ ఉన్నారు. సో వాడుకోవచ్చు, మీ ఇష్టం, తప్పలేదు. కాకపోతే మధ్యలో ఖచ్చితంగా ఒక 4 రోజులు తేడా అయితే ఖచ్చితంగా ఉండాలి. మన ఆయిల్స్ కొట్టిన తర్వాత ఒక 4 రోజులు గ్యాప్ ఇచ్చి 5వ రోజు కొట్టుకోవచ్చు న్యూట్రిషన్స్ కానీ, లేదంటే ఇంకేదన్నా మీకు ఒకవేళ మళ్ళీ 5 రోజుల వరకు ఆగాల అని అనుకుంటే మధ్యలో ఏదైనా టెక్నికల్ మీకు సంబంధించి కొట్టుకోవచ్చు, తప్పలేదు. దాంట్లో మనం కూడా వద్దని చెప్పాం. కానీ ఖచ్చితంగా 4 రోజులు ఆగాలి. ఎందుకు అని అంటే మన కొట్టిన ఆయిల్స్ ప్రభావం అనేది మినిమం 10 రోజుల వరకు ఉంటుంది. 4 రోజుల తర్వాత తోట అనేది తేరుకుంటూ ఉంటుంది. సో ఈ 4 రోజులు కూడా ఆయిల్స్ అనేవి మనకు ఆకు మీద ఉండి కొంచెం కొద్దిగా ఆ టైంలో కొద్దిగా తోట అనేది వడబడ్డం కానీ కొంచెం ఆ 5వ రోజు నుంచి కొంచెం తేరుకుంటూ ఉంటుంది. కాబట్టి ఈ 4 రోజులు మనము కొంచెం తోట మీద ప్రభావం ఇంకొక టెక్నికల్గా డోస్ కొట్టి ఏదైనా దాన్ని ఇబ్బంది పెట్టద్దన్న ఉద్దేశంతో మనము ఆ 4 రోజులు గ్యాప్ ఇవ్వమని చెప్తున్నాం. సో దాని తర్వాత మళ్ళీ ఒకసారి మనము ఇగురు మందులు కానీ, తర్వాత ఇంకేదైనా న్యూట్రిషన్స్ కానీ కొట్టుకోవచ్చు. దాని తర్వాత నెక్స్ట్ మళ్ళీ 5 రోజుల తర్వాత మళ్ళీ మన ఆయిల్ డోస్ స్ప్రే చేసుకోవచ్చు. సో నేను చెప్పేదాల్సింది ఏంటంటే డెఫినెట్గా ఈ వీడియోస్ని ఫాలో అవుతూ ఉండండి, మన ఛానల్ ఫాలో అవుతూ ఉండండి. మనం చెప్పే ఉద్దేశం కూడా ఏంటంటే మీరు 2100 పైనుంచి 2800 వరకు కూడా ఆ రేంజ్లో మీరు ఈ ఆయిల్స్కి సంబంధించి మందులు కొనుగోలు చేసి చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు. సో కానీ మన ఆయిల్స్ మనం ఇచ్చేది ఏంటంటే 1300, ఒక డోస్ 1300 మాత్రమే. ఇంకో విషయం చెప్తా ఉన్నా, మీరు ఒకవేళ ఖమ్మం ఏరియాలో ఒకవేళ మనకు హైదరాబాద్ నుంచి ఆర్డర్ పెట్టుకోవాలి, అక్కడ నుంచి రావాలి, ఏమైనా ట్రావెలింగ్ లేట్ అవుతుంది అనుకుంటే ఖమ్మం దగ్గర పట్ల ఎవరైనా ఉన్నారంటే మీకు స్క్రీన్ మీద కనపడే నెంబర్కి ఫోన్ చేయండి. మీకు హైదరాబాద్లో దొరికే రేటు కంటే ఒక 100 రూపాయలు అదనంగా పెడితే, ఒక డోస్కి 100 రూపాయలు అదనంగా పెడితే మీకు మన ఖమ్మం ఏరియాలోనే మీకు దొరికే అవకాశం ఉంది. కాబట్టి సో ఈ ఖమ్మం సరౌండింగ్స్లో ఎవరైనా ఉంటే, ఖమ్మం జిల్లా కానీ ఖమ్మం సరౌండింగ్స్లో కానీ ఎవరైనా ఉంటే ఈ నెంబర్కి ఫోన్ చేయండి. ఫోన్ చేస్తే ఖచ్చితంగా మీకైతే ఇవి దొరికే అవకాశం ఉంది. మీకు ఎన్ని ఎకరాలకైనా కానీ అది ఒక 100 రూపాయలు ఎక్స్ట్రా డోస్ మీద ఖచ్చితంగా 100 రూపీస్ అయితే ఎక్స్ట్రా తీసుకుంటారు. ఎందుకంటే వాళ్ళు కూడా తీసుకురావడానికి కానీ అన్నిటి చేయడానికి కానీ వాళ్ళకి కూడా అవసరం ఉంటుంది కాబట్టి. సో ఆ విధంగా వాళ్ళైతే 100 రూపీస్ మీకు కావాల్సిన 1300 మీద, హైదరాబాద్ డోస్ అయితే హైదరాబాద్ నుంచి అయితే మనకు 1300కి వస్తుంది. ఇక్కడైతే మీకు ఒక 100 రూపాయలు అదనంగా తీసుకుంటారు. దాంతోపాటు రాబోయే రోజుల్లో భూపాలపల్లి, ములుగు, ఏటూరు నగరం ఆ ఏరియాలో కూడా మనం ఒక బ్రాంచ్ స్టార్ట్ చేయబోతా ఉన్నాం. దానికి సంబంధించిన డీటెయిల్స్ కూడా మనం అక్కడ ప్రత్యేకంగా ఒక వీడియో చేయబోతా ఉన్న రైతులతోటి. అక్కడ చాలామంది రైతులు వాడున్నారు. సో వాళ్ళందరినీ గ్యాదర్ చేసి అయితే మీకు ఒక మంచి వీడియోని అందించబోతున్నాం మన ఛానల్ ద్వారా.
సో అప్పటి వరకు ఖచ్చితంగా మీరైతే సపోర్ట్ అనేది అందియాలి. నాకు ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి. వీడియో అయితే లైక్ కొట్టడం మర్చిపోకండి, కామెంట్స్ చేస్తూ ఉండండి. ఆల్రెడీ ఆయిల్స్ వాడిన రైతులు ఎవరైనా ఉన్నారో వాళ్ళంటే కింద కామెంట్ చేసే ప్రయత్నం చేయండి. సో వాళ్ళ రైతులకు సంబంధించిన నెంబర్స్ కూడా మీరు కామెంట్ చేస్తే మనమైతే అందించడం జరుగుతుంది. సో ఆయిల్స్ వాడిన రైతులతో కూడా మీరు మాట్లాడవచ్చు, రిజల్ట్స్ ఎట్లా ఉంది, ఏ విధంగా పనిచేస్తూ ఉండే దాని గురించి కూడా మీరు మాట్లాడి కనుక్కునే ప్రయత్నం చేయొచ్చు అనమాట. సో మనకి ఇందులో మళ్ళీ ఒకసారి చెప్తా ఉన్నా, కొత్తగా మనం వీడియో చూసి ఎవరికైనా అర్థం కావాలనే ఉద్దేశంతో మళ్ళీ నేను చెప్తా ఉన్నా ఏంటంటే, మీరు ఆయిల్ డోస్ కొట్టేటప్పుడు ఫస్ట్ డోసు, సెకండ్ డోసు, థర్డ్ డోస్, ఫోర్త్ డోస్, ఫిఫ్త్ డోస్ అట్లా రెగ్యులర్గా ఉంటాయి. ఇందులో మనకి తెగుళ్ళకు సంబంధించి క్లియర్ అని ఉంటుంది. తర్వాత మనకి చిల్లీ అని చెప్పేసి ఉంటుంది, అది ఏంటంటే మనకి నల్లతామర పురుగుకు సంబంధించి పనిచేస్తుంది. తర్వాత మిస్టర్ చిల్లీ అని. నెక్స్ట్ ఇంకోసరికి మనకి బూస్టర్ అని ఉంటుంది, మనకి ఫ్లవరింగ్ రావడానికి, తోటలో మనకి పూత రావడానికి, పూత పిందె రావడానికి అది పనిచేస్తుంది. నెక్స్ట్ వచ్చేసరికి మనకి ఇది ఫైర్ అని ఉంటుంది, మనకి పురుగు సమస్య ఏదైనా ఉంటే, పూతలో పురుగు కాదు, మనకి పురుగు సమస్య ఏదైనా వస్తే, తర్వాత ఎట్లా అంటే కాయదొలిచే పురుగులు కానీ, తర్వాత ఆకు మీద కొరికేసి పాడు చేస్తూ ఉంటాయి, ఆకు మొత్తాన్ని కూడా కొరికిరి పాడు చేస్తూ ఉంటాయి. సో ఈ ప్రాబ్లం మనకి స్టార్టింగ్లో ఉంటుంది, ఇప్పుడు ఎక్కువగా మనకు నల్లతామర పురుగే ఉంటుంది అనుకోండి, కానీ ఫైర్ అనేది మనకు పనిచేస్తుంది. ఇంకొక విషయం చెప్తా ఉన్నా, మన డోసుల్ని మనం వరి పొలంలో కూడా వాడుకోవచ్చు. ప్యాడీ వేసే రైతులు ఎవరైనా మన వీడియోస్ చూస్తూ ఉన్నా కానీ ఖచ్చితంగా మీరు ప్యాడీలో కూడా ఈ ఓఎస్ఎం ఆయిల్స్ని వాడుకోవచ్చు. ఆ ఓఎస్ఎం ప్యాడీలో ఎట్లా వాడుకోవాలో కూడా మీకు ఖచ్చితంగా మీరు నాకు ఫోన్ చేయండి, చెప్తా. తక్కువ డోసులోనే మీరైతే ఈ ఓఎస్ఎం ఆయిల్స్ వాడుకొని మంచి రిజల్ట్, అధిక పిలకలు వస్తాయి, తర్వాత మంచి రిజల్ట్ కూడా వస్తుంది. సో ఆ విధంగా వాడుకోవచ్చు. తర్వాత పత్తిలో కూడా వాడుకోవచ్చు. సో పత్తిలో కూడా మనం రాబోయే రోజుల్లో పత్తి మీద కూడా మనం ఇచ్చే ప్రయత్నం చేద్దాం. సో పత్తిలో కూడా మనం ఎక్సలెంట్గా మన ఓఎస్ఎం ఆయిల్స్ సంబంధించిన కంపెనీ ఈ ఛానల్స్ ద్వారా ఖచ్చితంగా మీకైతే రెగ్యులర్గా వీడియోస్ అనేది వస్తాయి. చూస్తూ ఉండండి, ఈ ఛానల్ కూడా చూస్తూ ఉండండి. ఈ ఛానల్లో వాడే మనకి ఓఎస్ఎం ఆయిల్స్ వాడే రైతుల యొక్క అనుభవాలని, తర్వాత వాళ్ళ యొక్క రిజల్ట్స్ని మనం గమనించి మీరు కూడా ఒకవేళ వాడదలుచుకుంటే వాడుకోవచ్చు. రాబోయే రోజుల్లో పరకాల నుంచి మొదలు పెడితే ఏటూరు, నాగారం, భద్రాద్రి కొట్టగూడెం, ఖమ్మం మొత్తం కూడా మనము ప్రతి రైతుకు సంబంధించిన ఓఎస్ఎం ఆయిల్స్ వాడే రైతుల యొక్క ఇంటర్వ్యూస్ని మీకైతే అందించే ప్రయత్నం చేస్తాం. వాళ్ళు ఏ విధంగా రిజల్ట్స్ పొందున్నారు, వాళ్ళు ఏ విధంగా ఎన్ని డోసులు వాడారు, వాడిన తర్వాత రిజల్ట్స్ ఏంటి. మన ఈ మధ్యకాలంలో మనం ములుగు దగ్గర రవీంద్ర అన్న, తర్వాత మన రెడ్డి గారు, నెక్స్ట్ మన బ్రహ్మచారి గారు కూడా వాడున్నారు. ఇంకా చాలామంది ఉన్నారు, ఇంకా చెప్పుకోకపోతే కొత్త వాళ్ళు చాలామంది ఉన్నారు. వాళ్ళందరి పేర్లు కూడా మీకు త్వరలోనే పరకాల నుంచి ఇంకొక రైతు కూడా పాజిటివ్గా మనకి ఫోన్ చేయడం జరిగింది. సో అట్లా చాలామంది రైతులు అయితే ఉన్నారు, వాళ్ళందరికీ సంబంధించిన వీడియోస్ అయితే మీకు అందించే ప్రయత్నం చేద్దాం. సో ఇది ఓఎస్ఎం ఆయిల్ సంబంధించి మొదటి వీడియో, మీకు పరిచయంగా చేద్దామనే ఉద్దేశంతో ఒక వీడియో అయితే చేయడం జరిగింది. సో డెఫినెట్గా వాడండి, వాడిన తర్వాత మంచి రిజల్ట్ అవుతుంది. మీకైతే మంచి వీడియోస్ అయితే అందించే ప్రయత్నం చేద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్. సబ్స్క్రైబ్ ప్లీజ్, లైక్ కూడా మర్చిపోకండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.